హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఎల్ అలర్ట్. ఈరోజు అయితే నేను మీకోసం మరొక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారికైతే ఇదొక సదవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోను అయితే పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం అయితే మర్చిపోకండి. ఇక మనం మెయిన్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి అయితే సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ 3712 ఉద్యోగాల భర్తీ అనేది కొనసాగుతుంది. ఇక్కడ కనుక మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఇవి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మనెంట్ ఉద్యోగాలను అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ 3712 ఉద్యోగాలు వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. ఇవి డాటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా లోవర్ డివిజనల్ క్లర్క్, వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇక ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనం ఫీజ్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికైతే అప్లికేషన్ అనేది పూర్తిగా ఉచితం. ఇక మిగతా కేటగిరీస్ వారికి అయితే తప్పనిసరిగా 100 రూపాయల ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఇకపోతే ఈ ఎగ్జామ్ అనేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే టైర్ 1 మరియు టైర్ 2 రెండు భాగాల్లో అయితే ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి మీ యొక్క స్కిల్స్ని పరిశీలించి అయితే మీకు ఈ జాబ్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇవి పూర్తిగా పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వారికైతే అదనంగా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి చివరి తేదీని కనుక మనం పరిశీలించినట్లయితే వచ్చే నెల అంటే మే 8వ తారీఖు వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఫీజును కూడా ఆన్లైన్లోనే చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి. ఇక ఈ వీడియో మీకైతే చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.